సో ఇప్పుడున్న జనరేషన్ వైజ్గా అంటే సిచ్యువేషన్ వైజ్గా మనం కరెక్ట్గా ఫుడ్ తీసుకోవట్లేదు, కరెక్ట్గా స్లీప్ లేదు, మనకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు చాలా మంది, బ్లోటింగ్ అండ్ స్టమక్ యాక్స్ చాలా మనకి ఎక్కువ వినిపిస్తుంది. సో వాటికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఎస్, స్ట్రెస్ వల్ల మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్, రైట్ టైంలో ఫుడ్ తీసుకోకపోవటం ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్లో వచ్చేస్తుంది. సో దీనికి మనం ఏం చేస్తామంటే స్టేజెస్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ ఉంటాయి ఇక్కడ. సో గ్రేడ్ 1లో ఉన్నారా అంటే సింపుల్ ఈసోఫెజైటిస్ ఉందా, సింపుల్ ఇన్ఫ్లమేషన్ ఉందా, అల్సరేషన్ ఉందా, ఏముందో చూస్తాం. దాన్ని చూసిన తర్వాత దాన్ని అసెస్ చేస్తూ అంటే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే రిపోర్ట్ చేయడం జరుగుతుంది, అవసరం లేదు మాకు అర్థమవుతుందని అనుకున్నప్పుడు రిపోర్ట్ లేకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. అండ్ కమింగ్ టు మైగ్రేన్కి ఎలా ఉంటుంది అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మైగ్రేన్కి ఎలా ఉంటుంది హోమియోపతిలో? మైగ్రేన్ దెర్ ఆర్ సో మెనీ స్టేజెస్ అండ్ సో మెనీ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళకి చిన్నపిల్లలకి ఒక టైప్ ఆఫ్ మైగ్రేన్ అంటే దాన్ని మనం ఒక ఫేజ్ ఆఫ్ మైగ్రేన్లో చూస్తాము. అంటే విమెన్లో అంటే జనరల్గా మెనార్కి స్టార్ట్ అయినప్పుడు ఒక టైప్ ఆఫ్ హెడేక్స్ చూస్తాము, అండ్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ చూస్తాము, మెనోపాజ్ అప్పుడు చూస్తాము, అండ్ మేబీ లాక్టేషన్ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు, మెన్లో అయితే లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నప్పుడు. సో ఇవి అటెండంటే రూట్ కాజ్ లాగా మనం వాటి ఎందుకు వస్తుంది వాళ్ళకి అంటే చాలా హెడేక్స్కి ఖచ్చితంగా ఒక కాజ్ ఉంటుంది. కొంతమందికి ఆకలి వేసినప్పుడు హెడేక్ వస్తుంది, కొంతమందికి ఎండకి వెళ్తే హెడేక్ వస్తుంది, కొంతమందికి తలస్నానం చేస్తే హెడేక్ వస్తుంది, ఎక్కువ ఏసీలో ఉంటే హెడేక్ వస్తుంది, కొంతమందికి రాత్రి మేల్కుంటే హెడేక్ వస్తుంది, ఫుడ్ బాగా తిన్నప్పుడు కూడా హెడేక్ వస్తుంది, కడుపు నిండా తిన్నప్పుడు కూడా హెడేక్ వస్తుంది. సో ఇలాంటి హెడేక్స్ అన్నిటిని రూల్ అవుట్ చేసుకుంటాం మనం. సో ఎవ్రీథింగ్ అంటే అన్ని హెడేక్కి ఒక సొల్యూషన్ లాగా ఉండదు, ఒకటే మెడిసిన్ లాగా ఉండదు. ఎవ్రీ డిఫరెంట్ సిమ్టమాటాలజీ ఉన్న హెడేక్కి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు వాళ్ళకి కొన్ని మన మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది, అండ్ ఫుడ్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ మీరు ఇప్పుడు మైగ్రేన్లో చిన్నపిల్లలకి అన్నారు, దెన్ హౌ కెన్ వీ ఫైండ్ ఇట్స్ ఎ మైగ్రేన్? ఎందుకంటే చిన్నపిల్లలు చెప్పలేరు కదా, మనం అంటే ఇప్పుడు మనకు కూడా కొంచెం టైం పడుతుంది, ఓకే ఇది మైగ్రేన్ కొంచెం ఆ వరకు ఆలోచించడానికి, తలనొప్పనే అనుకుంటాం, బట్ చిన్నపిల్లల్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? హెడ్ఏక్కి మైగ్రేన్కి డిఫరెన్స్ ఏంటంటే హెడ్ఏక్ రెండు పక్కల వస్తుంది జనరల్గా, మైగ్రేన్ కూడా కొంతమందిలో రెండు పక్కల వస్తుంది. జనరల్గా మైగ్రేన్ అంటే మ్యాక్సిమం టైప్స్ ఆఫ్ మైగ్రేన్లో సింగిల్ సైడెడ్ ఉంటుంది, అయితే రైట్ సైడ్ రావటము లేకపోతే లెఫ్ట్ సైడ్ రావడము. మైగ్రేన్ స్పెషలైజేషన్ ఏంటంటే హెడ్ఏక్తో పాటు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఉండటము, నాజియా ఫీలింగ్ ఉండటం, అంటే వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది కానీ రాదు. కొన్ని కేసెస్లో వామిటింగ్ వస్తుంది, కొన్ని కేసెస్లో వామిటింగ్ రాదు, కానీ ఆ ఫీలింగ్ అయితే కాన్స్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వెలుతుర్ని వాళ్ళు చూడలేకపోవటం, అంటే చాలా లైటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని భరించలేరు. దట్ గివ్స్ దెమ్ అగ్రివేషన్ ఇన్ దేర్ సిమ్టమ్స్ అనమాట. అంటే హెడేక్ ఇంకా పెరుగుతుంది. నాయిస్ విన్నప్పుడు చాలా కష్టపడతారు, అంటే శబ్దం ఉన్నప్పుడు, ఎవరైనా పాట పాడుతున్నప్పుడు, ఏదైనా మైక్లో ఏదైనా వినిపిస్తున్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు, వీటన్నిటిలో వాళ్ళకి చాలా అగ్రివేట్ చేస్తుంది అనమాట. సో జనరల్గా క్లాసికల్ మైగ్రేన్స్లో ఏమవుతుందంటే చిల్డ్రన్ విల్ చూస్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి లైట్స్ ఆఫ్ చేసుకొని మొత్తం చెవులంతా మూసేసుకొని దుప్పటి కప్పుకొని పడుకోవాలనుకుంటారు, ఏం ఫుడ్ తినరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నాజియేటింగ్ ఫీలింగ్ ఉంది కాబట్టి ఏం తినరు వాళ్ళు. సో దీన్ని బట్టి మనము విల్ స్క్రూటినైజ్ అంటే విల్ డిఫరెన్షియేట్ విత్ ద నార్మల్ క్లాసికల్ టీనేజర్స్ అంటే స్టూడెంట్స్ హెడేక్స్ నుంచి మైగ్రేన్ హెడేక్స్కి మనము ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఓకే. అండ్ మన ఉమెన్స్కి వచ్చేసరికి మెనోపాజ్ ఇష్యూస్ అనేవి మనం చూస్తాం ఎక్కువగా, సో దానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? మెనోపాజ్ ఇష్యూకి వచ్చేసరికి మెనోపాజ్లో చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. కొందరికి హాట్ ఫ్లషెస్ ఉంటాయి, అంటే వేడి గాలులు, వాళ్ళంతా వేడెక్కిపోతుంది, అంటే అసలు లోపల వేడి ఉంటుంది, ఒళ్ళో పట్టుకున్న వేడి ఉంటుంది, చెవులో నుంచి ముక్కులో నుంచి ఒంట్లోంచి వేడి గాలి బయటకు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. బాడీ చాలా హీట్ ఎక్కిపోతుంది. కొంతమందికి ఎక్సెసివ్ స్వెట్ ఉంటుంది, అంటే ఎంత స్వెట్ అంటే వాళ్ళ బట్టలు తడిచిపోయేంత స్వెట్టింగ్ ఉంటుంది. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏడుపు తొందరగా వస్తుంది, కొంతమందికి చాలా లెథార్జిక్ అంటే ఏ దాని విషయంలో ఇంట్రెస్ట్ లేకపోవటం, దాన్ని మనం ఇండిఫరెన్స్ అంటాం అనమాట. అంటే ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవటము. అంతకుముందు వాళ్ళకి చాలా షాపింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు షాపింగ్ అంటే ఇష్టం లేకపోవటం. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తిలో మెనోపాజ్ సింప్టమ్స్ ఒక రకంగా ఉంటాయి. సో వీటిని మనం బేస్ చేసుకొని హోమియోపతిలో ప్రతి దానికి అంటే ప్రతి ఇండివిజువలిస్టిక్ సిమ్టమ్కి కూడా మెడిసిన్ ఉంటుంది. కాబట్టి మనం కంప్లీట్గా వాళ్ళని అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకి ఆ మెనోపాజ్ నుంచి మనం వాళ్ళని తప్పించవచ్చు.